హైదరాబాద్లో వార్డుల విభజనపై రగడ నెలకొంది. డీలిమిటేషన్పై అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు జీహెచ్ఎంసీకి క్యూ కట్టారు. వార్డులను విభజన అస్తవ్యస్తంగా జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. 17వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ పూర్తి కానుంది. రేపు బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని కమిషనర్ తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు. వార్డుల విభజనపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా డీలిమిటేషన్ చేశారని ఆరోపించారు. డివిజన్లో ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్గా ఈ ప్రాసెస్ని జీహెచ్ఎంసీ మొదలుపెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ కార్పొరేటర్స్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు మరి జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్లో ఒక రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప మీది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇక జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ అధికారులు ఇష్టానుసారంగా చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో తిరగకుండా ఆఫీసులో కూర్చొని ల్యాప్టాప్లో డీలిమిటేషన్ చేశారని మండిపడ్డారు. కనీసం ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోలేదని అన్నారు. డీలిమిటేషన్ను సరిచేయాలని కమిషనర్ను కోరామని అన్నారు. మేమేమంటలేమండి, ఇది రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యవస్థలకు ప్రజాప్రతినిధి సంబంధించింది కాదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయాలనేదే మా డిమాండ్. మేము దేన్ని వ్యతిరేకించేది లేదు. ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయమని చెప్తున్నాం. అంతేగాని గుడ్డిగా దేని పడితే దాన్ని వ్యతిరేకించాం మేము. కానీ మీరు చేసే దాంట్లో మరి మీ అడ్మినిస్ట్రేషన్ లోపల ఈ 300 డివిజన్లకు సరిపడేటువంటి స్టాఫ్ ఉన్నదా అది చూసుకుంటారా? అది కదా హరిభరిగా ఏదో 300 డివిజన్ అనౌన్స్ చేస్తా కాదు కదా. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మీ దగ్గర ప్రాపర్ స్టాఫ్ ఉన్నదా లేదా? వాళ్ళ మౌలిక వసతులు ఎన్ని కార్పొరేషన్ చేయాలని మీ అభిప్రాయం? మేము అవన్నీ ఏం చెప్పామండి, వాళ్ళు 100 చేసుకుంటే చేసుకోమని చెప్పు. దానికి కాదు, ఎలక్షన్లో ఫైట్ చేయడానికి మేము అవన్నిటికీ సిద్ధంగా ఉంటాం. నేను 303 చేస్తావా 10 చేస్తావా వాళ్ళ ఇష్టం. కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా జరగాలనేది మా డిమాండ్.